తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ముగ్గురి బంధంలో స్పెషల్ ఏంటంటే సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీని ద్వేషించి దూషించినటువంటి చంద్రబాబు గారు పొత్తుకి ముందుకు రావడం, పవన్ కళ్యాణ్ మీడియేటర్గా పెట్టి పొత్తు పెట్టుకోవడం. పొత్తు సందర్భంగా 31 స్థానాల్ని వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం కావడం, 24కే పరిమితం కావడానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్ చివరికి 21తోనే సరిపెట్టుకోవడం. గతంలో 13 స్థానాలు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అప్పుడు 4 ఎంపీ స్థానాలు తీసుకున్న భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాలు అలాగే ఎమ్మెల్యే 10తో సరిపెట్టుకోవడం. ఎవరికి వాళ్ళు త్యాగాలు చేయాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 13 సీట్లు ఇదే అక్కడ గతంలో ఇచ్చినటువంటి సీట్లో హయ్యెస్ట్ 13 ఏది విభజిత రాష్ట్రంలో, అలాంటిది ఇప్పుడు ఏకంగా 31 త్యాగం చేయాల్సి ఉంది. అంటే దాదాపుగా ఇంకొక 20 వేసుకుందాం లేకపోతే 19 వేసుకుందాం త్యాగం చేయాల్సి వచ్చింది, 18 దాకా త్యాగం చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో 40-50 అన్న పోటీ చేద్దాం అనుకున్నటువంటి జనసేన 24 చివరికి 21తో సరిపెట్టుకోవడం, అందులో మళ్ళీ 10 తెలుగుదేశం పార్టీకి ఇచ్చుకోవడం ద్వారా త్యాగాలు చేయాల్సి వచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి 13 పోటీ చేసి కనీసం ఈసారి 15-16 దాకా చేద్దాం, 10 చేద్దాం అనుకున్నటువంటిది అది త్యాగం చేయాల్సి వచ్చింది. అందరూ త్యాగాలు. దీని వెనకాల ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీతో అవసరం తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలనుకుంటున్నటువంటిది ఇటు జనసేన. వీళ్ళిద్దరి ఆకాంక్షల కోసం భారతీయ జనతా పార్టీ మొత్తం మీద కథ నడిచింది. అయితే నరేంద్ర మోడీ సభలలో స్పెషల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మొన్న రాజమండ్రి సభకి అటెండ్ కాకుండా లోకేష్ మోడీ ముందు ప్రసంగించారు. బట్ అనకాపల్లి సభలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేరు. చంద్రబాబు నాయుడు ఆ సభకి రాలేదు. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి నిన్ననే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అక్కడ ప్రసంగించేసి ఇవాళ లేరు ఆ సభా వేదిక మీద. అట్లాగే అనకాపల్లి సభ దగ్గరే చంద్రబాబు నాయుడు ఉంది. అక్కడ నరేంద్ర మోడీ మాట్లాడేశాక చంద్రబాబు నాయుడిని మాట్లాడారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రాజంపేట సభలోకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు లేరు. ఓవరాల్గా చూసుకుంటే బాబు కాన్సెప్ట్ అంటే బాబు మోడీ సమక్షంలో బాబు మాట్లాడడం జరగల, బాబు సమక్షంలో మోడీ మాట్లాడటం మాత్రం జరిగింది ఒకటి. ఇది ఈ దఫా పొత్తులలో స్పెషల్ అని చెప్పాలి.